పరమగీతము 6వ అధ్యాయము 1-13 వచనములు. స్త్రీలలో అధిక సుందరివగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెనో అతడే దిక్కునకు తిరిగెను. మనము పోయి యతని వెదుకుదాము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను. అతడును నావాడు, నా సఖి. నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెకేములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపర్చుకొనును. నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు, కడుగబడి యప్పుడే పైకి వచ్చినవియునై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుకు గుండా నీ కనతలు విచ్చిన దాడిమ్మ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులును 80 మంది ఉపపత్నులును లెక్కకు మించిన కన్యకలును కలరు. నా పావురము, నా నిష్కళంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు. రాణులును ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ్మ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను ఆక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలిసికొంటిని. షూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మితియందు మీకు ముచ్చట పుట్టించునదేది? ఆమె మహనాయీము నాటకమంతా వింతయైనదా?